చిత్ర పరిశ్రమలోని కుర్రకారు హీరోయిన్లలో ఒకరు మీనాక్షి చౌదరి. తన అభినయంతో కంటే అందంతో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఉన్నారు. మీనాక్షి అందంతో పాటు గ్లామర్ అంశాలు ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వచ్చననే అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలకు కల్పిస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం ఇచ్చట వాహనంలో నిలుపరాదు. ఆ తర్వాత రవిచేదు సరసన కిలాడి సినిమాలో మెరిసింది. ఈ సినిమా సక్సెస్ కాలేదు. కాకపోతే ఆమె గ్లామర్ టచ్ ఆడియన్స్ కు గుర్తుండిపోయింది. ఆ తర్వాత చేసిన హిట్ 2 సక్సెస్ మరో మెట్టు ఆమెను ఎక్కించింది. ఈ నేపథ్యంలోనే ఆమె గుంటూరు కారం చేసింది. గుంటూరు కారంలో మహేష్ బాబు మరదలుగా మీనాక్షి కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి ఎలాంటి ప్రాధాన్యం లేదు. కానీ అంతకు ముందు కంటే ఈ సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమెను మెయిన్ హీరోయిన్ గా తీసుకోవచ్చునని నమ్మకాన్ని కలిగించింది ఈ సినిమాని. ఏదో అలా నెమ్మదిగా పుంజుకుంటుందేమోనని అనుకుంటున్న సమయంలో ఆమె ఏకంగా విజయ్ సినిమా ది కోడ్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. మీనాక్షి కెరియర్ లో ఇదే పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అనేది అంత తేలికమైన విషయం కాదు. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో వెలువడింది. ఈ సినిమా హిట్ కొడితే మీనాక్షి గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగిపోవడం ఖాయం. విశ్వక్ జోడీగా ఆమె చేసిన మెకానిక్ రాకీ, వరుణ్ తేజ్ సరసన చేసిన మట్కా కూడా అక్టోబర్ లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలతో మీనాక్షి మరో స్థాయికి చేరుకుంటుందని భావిస్తూ ఉన్నారు సినీ పండితులు.